వెల్కమ్ టు కొమ్మసాని ప్రజెన్స్. ఈరోజు స్ట్రీట్ స్టైల్లో చికెన్ 65ని తయారు చేసుకోబోతున్నాము. చాలా చాలా సూపర్గా ఉంటుంది, యమ్మీగా ఉంటుంది. అసలు ఒకసారి మీరు ఇంట్లో చేశారు అంటే మళ్ళీ వదిలిపెట్టరు. దానికోసం ఇక్కడ నేను విత్ బోన్ తోటి చికెన్ని తీసుకున్నాను. విత్ బోన్తోని ఎందుకు అంటున్నానంటే స్ట్రీట్లో తయారు చేసే వాటిల్లో ఎక్కువగా బోన్తో తయారు చేస్తారు. ఆ బోన్ కూడా కొరికి నమలేసేంత ఈజీగా ఉంటుంది. సో దానికోసం నేను ఇక్కడ బోన్తోనే తయారు చేస్తున్నాను. చక్కగా హాఫ్ ఎన్ అవర్ బయట నుంచి తెచ్చుకున్న చికెన్ని ఉప్పులో నానబెట్టేసి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోండి. తర్వాత క్లీన్గా వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఒక స్ట్రైనర్లో వేసేసుకున్న తర్వాత మనం ఏ బౌల్లో అయితే మిక్సింగ్ చేయదలుచుకున్నామో ఆ బౌల్లో వేసేసుకోవాలి. తర్వాత దీంట్లో మసాలాలన్నీ యాడ్ చేయాలి. అంటే పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, చికెన్ మసాలా, తర్వాత ఒక చిన్న సైజు నిమ్మకాయ, అంటే చికెన్ క్వాంటిటీని బట్టి. హాఫ్ కేజీ అయితే చిన్న సైజు సరిపోతుంది, కేజీ అయితే ఒక మామూలు సైజు నిమ్మకాయ రసం వేసేసుకొని కాస్తంత కరివేపాకుని వేసుకొని చక్కగా మొత్తం కలిపేలాగా, మొత్తం కలిసేలాగా కలుపుకోండి. బోన్స్ ఉంటాయి, జాగ్రత్తగా కలుపుకోండి. మనం ఇక్కడ బోన్తో తయారు చేస్తున్నాం కాబట్టి జాగ్రత్తగా ముక్కలన్నిటికీ కూడా మనం వేసిన మసాలాలన్నీ కూడా పట్టేటట్టుగా కలుపుకోండి. వాటర్ లేకుండా ఉండేటట్టు చూసుకోండి. వాటర్ ఉంటే లూజ్గా అయిపోతుంది, టేస్ట్ కూడా పెద్దగా బాగోదు. లూజ్ ఉంటే మనం ఎక్కువగా కార్న్ పొడిని కలపాల్సి ఉంటుంది, అక్కడ టేస్ట్ అనేది కొద్దిగా మార్పు వస్తుంది. కాబట్టి ముందుగా వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకొని చికెన్లో ఇవన్నీ కలుపుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల కార్న్ తీసుకోండి. ఫస్ట్ 2 టేబుల్ స్పూన్లే వేసుకోండి, లేదంటే 1 స్పూనే వేసుకోండి. మనకి ఇక్కడ ఈ మొత్తం కూడా లూజ్గా ఉండకూడదు, గట్టిగా ఉండాలి. అలా మీరు చూసుకొని వేసుకోవాలి కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకోండి. ఎంత పడుతుంటే అంత వేసుకుంటూ ఉండండి. ఒకటేసారి ఎక్కువ వేసుకుంటే మరీ గట్టిగా అయిపోయి మళ్ళీ మనం ఏదైనా యాడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకొని పీస్కి ఇదంతా కూడా గట్టిగా ఉంది అనేంత వరకు కలుపుకోండి. నేను ఆల్రెడీ తీసుకున్న కార్న్ ఇప్పుడు గట్టిగా పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి నేను ఇక్కడ కొంచెమే పెరుగు తీసుకుంటున్నాను. యాక్చువల్గా మీరు పెరుగుని ముందే యాడ్ చేయాలి. పెరుగును ముందు యాడ్ చేయడం వల్ల కార్న్ ఇంకెంత కలుపుకోవాలనేది ఎస్టిమేషన్ ఉంటుంది. నేను పెరుగుని మర్చిపోయి తర్వాత వేసుకుంటున్నాను కాబట్టి నాకు కార్న్ ఇంతకుముందు వేసుకుంది పర్ఫెక్ట్గా సరిపోయింది కాబట్టి నేను పెరుగుని ఇక్కడ కొంచెమే వేసుకుంటున్నాను. అలాగే ఒక ఎగ్ని వేసుకుంటున్నాను. కేజీ చికెన్కి ఒక ఎగ్ మాత్రమే యూస్ చేస్తున్నాను. మీరు హాఫ్ కేజీ చేస్తున్నట్టయితే హాఫ్ ఎగ్ని మాత్రమే తీసుకోండి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని చక్కగా మొత్తం కలిపి పెట్టుకోండి. ఎక్కువ తీసుకున్నా బాగోదు, తక్కువ తీసుకున్నా బాగోదు. కాబట్టి సరి అయిన మోతాదులో అన్నీ తీసేసుకొని ఒక గంట వరకు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోండి, లేకపోతే బయట అయినా పెట్టుకొని చక్కగా నాననివ్వండి. తర్వాత బాండీ స్టవ్ మీద పెట్టేసి ఆయిల్ని డీప్ ఫ్రై కోసం వేసుకొని బాగా హీట్ చేసుకోండి. హీట్ చేసుకున్న ఆయిల్ని ముక్కలు వేసేటప్పుడు సిమ్లో పెట్టుకోండి. ముక్కలు వేసుకున్న తర్వాత మీడియంలో పెట్టుకొని వేయించండి. అంతేకాని హై ఫ్లేమ్లో వేయించకండి. పైన కలర్ వస్తాయి, లోపల కొంచెం పచ్చిగా ఉంటాయి. కాబట్టి మీడియంలో ఉంచుకొని ఇప్పుడు ఫ్రై చేసుకోండి. ఇవి ఒక 70% వరకు కుక్ అయిపోయాయి అనుకున్నప్పుడు మాత్రమే వీటిని తీసేయండి. మనం ఇంకొకసారి మళ్ళీ వాటిని ఫ్రై చేస్తాం. మనం జనరల్గా స్ట్రీట్లో అక్కడ చూసినా కానీ బండిలో అవి ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు. మనం అడిగినప్పుడు ఇంకొకసారి ఫ్రై చేసి ఇస్తారు. అంటే ఆ 70% ఎలా కుక్ అవుతాయంటే లోపలంతా సాఫ్ట్గా కుక్ అయిపోయి పైన అప్పుడప్పుడే క్రిస్పీనెస్ వస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు పూర్తిగా ఒకటేసారి ఫ్రై చేయరు. రెండోసారి మనం వేసినప్పుడు చక్కగా పీస్ అంతా కూడా క్రిస్పీగా తయారవుతుంది, లోపల పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయి ఉంటుంది. అప్పుడు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇదంతా అయిపోయి రెండోసారి కూడా ఫ్రై చేసి తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, జీడిపప్పు ఈ మూడింటిని కూడా అదే ఆయిల్లో చక్కగా పైన ఫ్రై చేయండి. మనం చేసుకున్న ఈ చికెన్ 65 పీసెస్ మీద అవి చక్కగా ఎలాబరేట్ చేసేసేయండి. అంతే. నిమ్మకాయ రసం పిండుకొని ఉల్లిపాయ ముక్క, పచ్చిమిర్చి ముక్క, ఒక్క జీడిపప్పు నోట్లో పెట్టుకుంటే చెప్పాల్సిన అవసరం లేదు. చాలా చాలా బాగుంటుంది ఈ చికెన్ 65. తప్పకుండా తయారు చేసుకోండి. పిల్లలు, పెద్దలు అందరూ ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.